హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మిర్పేట్, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, కొత్తపేట, రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి వంటి పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన ఈ వర్షం మరో గంట పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. ఇక రోడ్లపై వరద నీరు కాలవల్లా పారుతోంది. కొన్ని ఏరియాల్లో రోడ్లపైకి మోకాలు లోతు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ట్రాఫిక్ జాములు చోటు చేసుకోవడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటర్ను క్లియర్ చేస్తున్నారు. రైట్గా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్. ఎస్ శివ, సిటీ వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. దాదాపు 2 గంటల పైగా వర్షం పడింది. దీంతో ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. మొత్తం ఇటు సిటీ వ్యాప్తంగా అంటే నలుమూల ఇటు సిటీ శివారు ప్రాంతంతో పాటు సిటీ సెంటర్లో కూడా వర్షం దంచి కొడుతుంది. ప్రజెంట్ నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు 2 గంటల పైన వర్షానికి ఇటు రోడ్లపై కూడా మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్. దాదాపుగా ఇటు హాఫ్ అన్ అవర్ జర్నీకే దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దాదాపు ఇటు సిటీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ఇటు సిటీ నలుమూలపులో కూడా మరి రోడ్లన్నీ కూడా ఇప్పటికే జలమైపోయాయి. దీంతో ఇటు వాహనదారులు పబ్లిక్ అంతా కూడా రోడ్లపై తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోడ్లపై వర్షపు నీరు చేరడంతో మొత్తం మోకాళ్ళ లోతు వర్షపు నీటిలో కూడా ఇటు వాహనదారులు పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీంతో ఇటు హైడ్రా టీంలతో పాటు ఇటు మాన్సూన్ టీంలు కూడా రంగంలో దిగాయి. మరోవైపు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా సిటీ వ్యాప్తంగా కుంభవృష్టి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో ఇటు వర్షాకాలంలో ఇప్పుడు ఇదే భారీ వర్షం చెప్పుకోవచ్చు. దాదాపు ఇటు సికింద్రాబాద్ కానీ మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అదేవిధంగా పంజాగుట్ట, కోటి, మలక్పేట్, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలు కూడా దాదాపు రికార్డు స్థాయి వర్షాపాతం అయితే నమోదైంది. దాదాపు 11 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఇటు రోడ్డెత్తు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి. దీంతో వర్షపు నీరు కూడా ఇళ్లలోకి చేరడంతో మరి పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పటికే ఇటు మాన్సూన్ టీములు అదేవిధంగా హైడ్రా టీంలను కూడా రంగంలో దించి ఎక్కడికక్కడ వర్షపు నీరుని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. ఇదంతా కూడా ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే ఆ దారి మొత్తం చూసుకోవచ్చు. మొత్తం వెహికల్తో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. దాదాపు ½ కిలోమీటర్ జర్నీకే దాదాపు 2 నుంచి 3 గంటలు సమయం అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో ఇటు వాహనదారులు అంటే మేజర్గా ఇటు వాహనదారులు ఇటు పబ్లిక్ ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో మరి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. దీంతో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరి ఒక్కసారిగా పబ్లిక్ అంతా కూడా రోడ్లపై రావడం, ఇప్పుడైతే కొంతవరకు వర్షం అయితే వెలవడంతో కొంతవరకు ఇప్పుడిప్పుడే ఆఫీస్ నుంచి ఇళ్ళలోకి చాలామంది కూడా వెళ్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మేజర్గా చూసుకుంటే మాత్రం ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్, బేగంపేట్, ఇటు కోటి, పంజాగుట్ట, హిమాయత్ నగర్ అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయిన పరిస్థితి. ఇక్కడ ఎర్రమంజిల్లో కూడా ఇటు మోకాళ్ళతో వర్షపు నీరు చేరింది. అక్కడ మ్యాన్ హోల్స్ అన్ని కూడా కూడుకుపోయాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే అక్కడ స్తంభించిపోయింది. మరి వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఇటు హైడ్రా టీంలతో పాటు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగి వర్షాన్ని నీటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక రంగారెడ్డి జిల్లా కుంగరకలన్ ఇళ్లలో కూడా వర్షం నీరు చేరింది. దీంతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. పలు వాహనాలు కూడా నీట మునిగినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇక దాదాపు ఇటు మల్కాజ్గిరిలోని జిహెచ్ఎంసీ పరిధిలోని చిన్మయ్ మార్గ్, మిర్జాలగూడ, గౌతమ్ నగర్ ప్రాంతాలు కూడా కాలనీలకు కూడా వర్షం నీరు చేరింది. దీంతో అక్కడ స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక మరోవైపు ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, వివేకానంద నగర్, జేఎన్టీయూ, ప్రగతి నగర్, మూసాపేట్,
పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం పడింది. మరి పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది ఉండడంతో ప్రజలు కూడా వాహనదారులంతా కూడా తీవ్రంగా పడుతుంది. ఇక మరోవైపు ఇటు ఉప్పల్ స్టేడియం వద్ద కూడా రోడ్లన్నీ కూడా మొత్తానికి జయమైపోయాయి. దీంతో మ్యాన్ హోల్ అన్ని కూడా కూడుకుపోవడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం సిటీలో దాదాపు గంట పాటు వర్షం పడితేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మరి రోడ్లపై వర్షం నీరు చేరుతుంది. మరి గతంలో మనం చూసాం ఇటు కృష్ణానగర్లో కూడా వాహనదారులు కొట్టుకుపోయిన పరిస్థితి. తర్వాత ఓల్డ్ సిటీలో కూడా పడవలు వేసుకొని పోయిన పరిస్థితి. కాబట్టి ఈ నైట్ కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మరి హైదరాబాద్ వాసులకు మాత్రం ఇబ్బందులు అయితే తప్పవు. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసాం. మరి ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడైతే మాది దాదాపు 4-5 రోజుల నుంచి కూడా వర్షం లేదు. మరి ఇప్పుడే భారీగా వర్షం పడింది. ఈ రోజు మాత్రం ఏకదాటిగా పడినటువంటి అయితే సతీష్ అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి సమయం పూర్తిగా చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి అనేటటువంటి వార్తలు అందుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎలా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు? శివ, ఓవరాల్ చూస్తే మాత్రం సిటీ నలువైపుల అంతా కూడా ట్రాఫిక్ తో ఇటు వాహనదారులంతా కూడా పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 గంటల పాటు కురిసిన వర్షానికి మొత్తం సిటీ అంతా కూడా అతలకుతలమైన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఎక్కువగా మేజర్గా మీరు అన్నట్టు ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా అందరూ వాహనదారులంతా కూడా ఇటు ఎంప్లాయీస్ అంతా కూడా రోడ్లపైకి వచ్చారు. దీంతో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. అంటే ఇక్కడ మేజర్గా మనం చూస్తే మాత్రం జనరల్ డేస్ లో మాత్రం ఈ సమయంలో మాత్రం కొంతవరకు ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వర్షం పడడంతో ఇంకా ట్రాఫిక్ విపరీతంగా రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మేజర్గా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అదేవిధంగా మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అదేవిధంగా ఇటు ఐటీ సెక్టార్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇక్కడ ఐక్యా సెంటర్ వద్ద కూడా భారీగా స్తంభించిపోయింది. దాదాపు 10 నుంచి 20 నిమిషాల జర్నీకి మాత్రం దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక మరోవైపు ఇటు బంజారాస్ నుంచి అదేవిధంగా ఇటు మినిస్టర్ క్వార్టర్స్ వెళ్లే రూపులు కానీ ఇటు మాసప్ ట్యాంక్ కానీ అదేవిధంగా ఇటు మెహదీపట్నం ఈ రూట్లో మాత్రం ఇంకా స్తంభించిపోయింది ట్రాఫిక్. దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీకే 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఇక మరోవైపు ఇటు బంజారాహిల్స్ నుంచి పంజాగుట్ట నుంచి ఇటు బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, అదేవిధంగా ఇటు ఉప్పల్ నుంచి కోటి, అదేవిధంగా ఇటు హిమాయత్ నగర్, లకిడి కప్పుల్ ఈ ఏరియాలో కూడా భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి. కాబట్టి వాహనదారులకు ఒకటే సూచనలు చేస్తున్నారు. మరి ఒకేసారిగా అందరూ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి కొంత విడిదిలో మాత్రం ఒక్కొక్కరు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు వర్షం అయితే కొట్టట్లేదు. మరి ఇప్పుడు మాత్రం బంజారా జూబ్లీస్ లో మాత్రం కొంతవరకు ఎడతెరిపి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మరోవైపు ఇటు నైట్ కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఇటు తెలంగాణతో పాటు ఏపీ అదేవిధంగా ఈ ఉమ్మడి 10 జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు సూచనలు కూడా చేసింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రాబోయే 3 రోజుల పాటు కూడా మరి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. కాబట్టి మరి అక్కడక్కడ పిడుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్తో పాటు సాధారణ జనం అంతా కూడా మరి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు అత్యవసరం తప్ప ఎవరు కూడా ఇంట్లోకి బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే గతంలో కొన్ని మన సంఘటనలు చూసాం. హైదరాబాద్లో కూడా మ్యాన్ హోల్లో పడి కొన్ని మంది చనిపోయిన పరిస్థితి. కాబట్టి మరి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పలు కీలక సూచనలు కూడా చేశారు. మరి 3 రోజుల పాటు కూడా ఇదే రకంగా వెదర్ అయితే కనిపిస్తుంది. మరి మనం చూసాం దాదాపు 1 వీక్ నుంచి కూడా ఒక్క వర్షం కూడా పడలేదు. మరి ఈ రోజు మాత్రం అత్యధికంగా దాదాపు 11 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం అయితే రికార్డు స్థాయిలో నమోదైంది సికింద్రాబాద్లో, బోయినపల్లిలో. మరి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా మరి మొత్తం అంతా కూడా సికింద్రాబాద్లో మొత్తం రూట్లన్నీ కూడా మొత్తం ట్రాఫిక్తో అంతరం అయిపోయింది. మరోవైపు వర్షపు నీరు రోడ్లపై చేయడంతో మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ అన్ని కూడా కూడికిపోవడంతో మరి మోకాళ్ళ వర్షంలో కూడా ఇటు వాహనదారులు పబ్లిక్ అంతా కూడా ఇటు ఇబ్బంది పడుతూ వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇటు విజువల్తో చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఇటు ఆర్టీసీ బస్సెస్ కానీ ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ వెహికల్స్తో మాత్రం మొత్తం ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. మరి ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. మన మొత్తానికైతే మాత్రం ఇదంతా చక్కదిద్దాలంటే మాత్రం
మరో 2-3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది కాబట్టి మరి ఇప్పుడే కొంతవరకు ఎడతెరిపి అయితే ఇచ్చింది. మరి నైట్ కూడా మనం ఆకాశం చూస్తే మాత్రం అంతా కూడా మేఘవృతమైంది కాబట్టి మన నైట్ కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేజర్గా సిటీ శివారు ప్రాంతాలు అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్లో వర్షం పడినా కానీ లోటత్తు ప్రాంతాలు అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలను కూడా జలమయ పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అలర్ట్గా ఉండాలి. మరి పాత గోడల వద్ద ఎవరు కూడా ఉండొద్దు, ఎందుకంటే ఆ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. పాత ఇళ్లలో కూడా ఎవరు ఉండొద్దు, అదేవిధంగా చెట్ల కింద కూడా ఎవరు ఉండొద్దు. మరి ఇప్పటికే ఇటు మెట్లను కూడా చాలా మంది ఆశ్రయిస్తున్నారు, ఎందుకంటే రోడ్లపై కూడా భారీగా ట్రాఫిక్ అంతరం ఏర్పడంతో ఆ మెట్రో గుండా కూడా చాలా వరకు ఆశ్రయిస్తున్నారు. ఇటు అమీర్పేట కానీ అదేవిధంగా మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ అదేవిధంగా సికింద్రాబాద్ బేగంపేట ప్రాంతాలు కూడా భారీగా మెట్రో కోసం కూడా చాలా మంది పబ్లిక్ కూడా వెయిట్ చేస్తున్నారు. అందులో కూడా భారీగా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా క్లియర్ అయ్యి అందరూ కూడా సేఫ్గా ఇళ్లలోకి చేరాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నైట్ కూడా ఇంకా భారీ వర్షం అయితే పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా ఏ మ్యాన్ హోల్ తెలిసిందో చెప్పలేని పరిస్థితి కాబట్టి మరి ఇప్పటికే రోడ్లపై వర్షం నిలిచడంతో మరి పబ్లిక్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఇళ్లలోకి చేరుకోవాలి. మరి నైట్ కూడా ఎవరు కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. మరోవైపు చిన్నపిల్లల్ని అసలుకే బయటకు పంపొద్దు, ఎందుకంటే మనం గతంలో చూసాం హైదరాబాద్లో కొంతమంది మ్యాన్ హోల్లో పడి చిన్నపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో చిన్నపిల్లల్ని ఎవరు కూడా ఇటు షాపులకు కానీ ఇతర అవసరాల కోసం కూడా ఎవరు కూడా బయటకు పంపొద్దు, ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ మింగేస్తుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి మరి గతంలో సంఘటనలు కూడా జరిగినటువంటి సందర్భం ఉంది కాబట్టి మరి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ కూడా మరి ఎక్కడైనా వర్షపు నీరు రోడ్లపై చేరినప్పుడు కానీ ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో చూసుకోవాల్సిన అవసరత కల్పిస్తుంది. మరి సిటీ వైపు దాదాపు మొత్తానికైతే మాత్రం ఇటు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మొత్తం సిటీ అంతా కూడా అతలకుతలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం పలు ప్రాంతాలు అయితే వర్షం అయితే కొట్టట్లేదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చిదురుముదురుగా అయితే పడుతుంది. మరి ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది కాబట్టి మరి రాబోయే 2-3 గంటల్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా తెలిపింది. మరోవైపు ఇటు నల్గొండ కానీ అదేవిధంగా ఇతర జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాలు ఇటు కరీంనగర్ కానీ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటి ఉరుముల మెరుపులతో పాటు మోస్తరుగా వర్షం అయితే పడింది. మరి సిటీ నలువైపులో కూడా మరి రాబోయే 2-3 గంటలు కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వాహనదారులంతా కూడా సేఫ్గా ఇళ్లలోకి చేరుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మనం విజువల్ చూస్తున్నాం, మరి ఎక్కడెక్కడ ట్రాఫిక్కి ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆ ట్రాఫిక్ మాత్రం భారీగా స్తంభించిపోయింది. దాదాపు హాఫ్ అన్ అవర్ జర్నీకే మరి 1 నుంచి 2 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేజర్గా మాత్రం ఇటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో మాత్రం సాధారణ రోజుల్లోనే ఈ సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక వర్షం పడితే మాత్రం చెప్పనక్కర్లేదు, మరి మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువగా రోడ్లపై వర్షం నీరు చేయడంతోనే ఈ రకమైన పరిస్థితి తలెత్తింది. కాబట్టి అదంతా క్లియర్ చేయడానికి కూడా ఒకవైపు మాన్సూన్ అదేవిధంగా హైడ్రా టీములు కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ క్లియర్ చేసి మరి వాటర్ లాగింగ్ పాయింట్స్ ద్వారా కూడా వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. మొత్తానికైతే ఓవరాల్గా మాత్రం చూస్తే మాత్రం ఈ 2 గంటల పైన వర్షానికి మాత్రం సిటీ అంతా కూడా మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది, చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు కృష్ణానగర్ కానీ అదేవిధంగా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద కానీ కూడా కొలలో కొన్ని ఇళ్లలో కూడా వర్షం నీరు చేయడంతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మాత్రం సిటీ అంతా కూడా అతలకుతలైన పరిస్థితి. మరి ఈ 24 గంటలు అంటే రాబోయే 2-3 గంటల్లో మాత్రం భారీ వర్షం సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఇటువైపు జిహెచ్ఎంసీ కూడా పలు సూచనలు చేస్తుంది. ఎవరు కూడా అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో నగరంలోని చాలా ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వరద నీరు కాలవల్లా పారుతోంది. కొన్ని ఏరియాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్, మాజప్ ట్యాంక్, మెహదీపట్నం, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఐకియా, కొండాపూర్, మియాపూర్, ఉప్పల్, హబ్సీగూడ, బేగంపేట్, తిరుమలగిరి, దిల్సుఖ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక హైటెక్ సిటీ, కొత్తగూడ ప్రాంతంలో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాలాల నుంచి మురుగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు ట్రాఫిక్ జాములు చోటు చేసుకోవడంతో జిహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటర్ను క్లియర్ చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, ఇవాళ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యి హైదరాబాద్ లో స్టార్ట్ అయిన వర్షం ఎడతెరిపి కొడుతుంది. నగర వ్యాప్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా వర్షం దంచి కొడుతుంది. దాదాపు 2-3 గంటల నుంచి భారీ వర్షం. ఇప్పటికే నగర వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల భారీ వర్షం కురుతుంది. దీంతో ఇప్పటికే ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఏకతాటిగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. అయితే శివ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్, మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, మూసాపేట్, అమీర్పేట్, బేగంపేట్, నాంపల్లి, ఖైరతాబాద్, కోటి, చాదర్ఘాట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో ఇంకా కూడా భారీ వర్షం పడుతూనే ఉంది. అయితే భారీ వర్షానికి కూడా ఎందుకంటే సరిగ్గా 3:30-4 గంటల సుమారులో స్టార్ట్ అయిన ఈ వర్షం ఎడతెరిపి లేకుండా ఇంకా కంటిన్యూగా కురుస్తూనే ఉంది. అయితే అబ్దుల్లాపేట్, సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాటిగూడ, బోలక్పూర్, చికట్పల్లి, హిమాయత్ నగర్లలో ఇంకా భారీగా పడుతూనే ఉంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రహదారులన్నీ కూడా జలమయమై కావడంతో వాహనాలు నీటిలో మొరాయించాయి. మరొక పక్క ఇటు జూబ్లీ బంజారా హిల్స్ సరౌండింగ్ లో దాదాపు కిలోమీటర్కు మేర భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వాతావరణ శాఖ హైదరాబాద్ కూడా భారీ వర్షం పడుతుందని హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అనేక చోట్ల ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మ్యాన్ హోల్లు తెచ్చుకోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ వర్షం కురుతుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర వాసులు ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. శివ, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కోరారు. ఆఫీస్ నుంచి ఇళ్లలోకి చేరే వారు కూడా మెట్రో రైళ్ల ద్వారానే చేరుకోవాలని సూచించారు. వర్షపు నీరు తగ్గిన తర్వాత మాత్రమే ఆఫీస్ లో నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. అయితే నగర శివార్లో శివ, మనం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ నగర శివార్లో ముఖ్యంగా చేవెళ్ల, రాజేంద్ర నగర్ లో భారీ వర్షం కూడా పడుతుంది. ఇబ్రహీంపట్నంలో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. మరొక పక్క ఇటు హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ ఏరియాలో దాదాపు ఇప్పటికే కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గ ప్రాంతాల్లో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా మార్గంలో భారీగా అంటే కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మియాపూర్ నుంచి కొండాపూర్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మార్గంలో కూడా వాహనాలు నెమ్మదిగా అంటే ఇప్పటిదాకా భారీగా ట్రాఫిక్ జామ్ అయి ఇప్పుడిప్పుడే ఒక ఫ్లో స్టార్ట్ అయింది. దాదాపు రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. ఏది ఏమైనా శివ, గత కొన్ని రోజులు లేని వర్షం నిన్న కూడా మనం చూసినట్టయితే దాదాపు ఒక 2-3 గంటలు సాయంత్రం సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షం కుట్టింది. కానీ ఇవాళటి వర్షం అయితే అంటే ఇంతవరకు చూడని రీతిలో హైదరాబాద్ ప్రజలు భయపడే రీతిలో కూడా ఈ రేంజ్ లో వర్షం పడుతుందంటే ఒక హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు కూడా భయాందోళనకు కూడా గురవుతున్నారు. మరొక పక్క ఇళ్లలోనే అంటే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్తామా, ఇంటికి గమ్యస్థలానికి ఎప్పుడు రీచ్ అవుతామా అనే ఒక నమ్మకం లేని ఒక కొంత భయపడేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు కిలోమీటర్ల మేర శివ, ఇప్పుడు మనకి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ వరకు దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల మేరకు ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయి, మరోపక్క ఇటు ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి రూట్లలో ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ 1 వే రూట్లు అలాగే ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మరికొన్ని బ్యారికేడ్లు పెడుతూ దాదాపు ఎవరికి ఇబ్బంది లేకుండా కొన్ని పనులైతే చేస్తున్నారు. మరొక పక్క అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను జనాలకు మెసేజ్ ఇస్తూ కూడా అంటే హైదరాబాద్ నగర వాసులకి కూడా అలర్ట్స్ ఇస్తూ కూడా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.